యూరియా యాప్ కష్టాలు 10 నుంచి 15 సెకండ్లలోనే యూరియా బుకింగ్ ఎఫ్ఓలకు సరఫరా కాని యూరియా ఎఫ్ఓలకు కేవలం పిఎస్సిఎస్ ఏఆర్ఎస్ కేంద్రాలకే సరఫరా బస్తాకు 50 నుంచి 100 అదనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాప్ పైలట్ ప్రాజెక్టు జిల్లాల్లో నియోజకవర్గాలకే యూరియా యాప్ అమలు కాని మండల యూనిట్గా యాప్ వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా మనం ఒక సూచన సలహా ఇవ్వాలి. ఈ యాప్ ద్వారా నిజంగా రైతులకు యూరియా అనేది ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఎవడెవడో వస్తున్నాడు, ఎవడెవడో ధనా బుక్ చేసుకొని దాన్ని బ్లాక్ చేసి పడేస్తున్నారు, తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ చదువు రాని వాళ్ళు వీళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని యాప్ని సవరించి మరి తంబు కానీ ఏదైనా పెట్టి సవరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా తమ్ము పెడతలేరు, తంబు లేదు ఇప్పుడు. అది ఏమన్నా ఇప్పుడు ఈ ఫోన్లో గెలికి బుక్ చేసుకుంటారు, పోయి పెడుతున్నారు, చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇసుక ఉన్నది కదా, ఇసుక కూడా గిట్టనే బుక్ చేస్తారు కదా, దన్న ఎవడు బుక్ చేస్తే వానికి అన్నట్టు యూరియా కూడా అట్లా అయిపోయింది. దీన్ని ఈ యాప్ని మళ్ళీ ఒకసారి రీడిజైన్ చేసి రైతులకు ఎట్లా అనుకూలంగా ఉంటుందో ఒకసారి చర్చలు జరిపి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఎందుకంటే ఇంత చేస్తున్నారు రైతులకు, ఈ యూరియా దగ్గర కూడా కష్టం రాకుండా చూసుకోవాల్సింది ప్రభుత్వం బాధ్యత. కాబట్టి అది కూడా చూసుకుంటే మంచిది. అయితే ఈ నడువంగా బోకర్ కోయిల కథ నడుస్తుందంట, బాగా నడుస్తున్నది. నల్గొండలో రూపాయలు 191 కోట్ల ధాన్యం స్కామ్. ప్రభుత్వ ధాన్యాన్ని బహిరంగంగా మార్కెట్లో అమ్మేసుకున్న మిల్లర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు, 7 రైసు మిల్లులపై కేసులు, తనిఖీల్లో వెలుగు చూసిన 58,954 క్వింటాల ధాన్యం మళ్లింపు, 2 మిల్లుల్లోనే రూపాయి 100 కోట్ల వరకు మోసం జరిగినట్లు గుర్తింపు, కలెక్టర్ ఆదేశాలతో క్రిమినల్ కేసులు, ఆస్తుల జప్తునకు సిద్ధం. ప్రభుత్వ ధాన్యం ఎట్లా పోతుంది? ఇది రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం కొంత కొంటది, మిల్లర్లు కొంత కొనుక్కుంటారు. దానికి ఒక రేట్ కేటాయించారు. ఇప్పుడు సన్న బియ్యానికి ఒక రేట్ కేటాయించారు, మిల్లర్ల దగ్గర నుంచి వీళ్ళు కొంటారు. ఎంత కొంటారు ప్రభుత్వం అంటే 45 రూపాయలకేమో కొంటుంది సన్న బియ్యం. ఇంతకుముందు ఏమో దొడ్డు బియ్యం ఏమో 40 రూపాయలకో ఎంత కొనేది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే రేషన్ షాపులకు రాగానే అందరు తీసుకుపోతున్నారు. ఇంతకుముందు ఏమో దొడ్డు బియ్యం ఏముండేది, రేషన్ షాపులకు రాగానే తీసుకోకపోయేది చాలా మంది. మళ్ళీ అందులోకెళ్ళి డైరెక్ట్ లారీలు అడ్డైపోయేది. ఈ లారీలు ఈ తిరుగుత తరుణంలో ఏమైనా ఆపితే వాళ్ళ పట్టుకున్న వాళ్ళకు 5,000 10,000 ఇచ్చి గత మళ్ళీ వెళ్ళిపోయేది మిల్లు. ఇయే మళ్ళీ రేషన్ డీలర్ల కానుంచి మిల్లులో పడేది, మళ్ళీ అయ్యే బస్తాలు చెప్పి వేరే బస్తాలలో పోసి మళ్ళీ రేషన్ షాపులకు వచ్చేది. అంటే ఈ పెద్ద స్కామే రీసర్కిల్ అంటే తిరుగుతుంటాయి బియ్యము. అది పెద్ద స్కామ్ జరుగుతుంది. ఈ సన్న బియ్యం వచ్చినాక ఎవడిస్తలేడు. అయితే ఇంతకుముందు ఏమో 80% ఇట్లా తిరిగేది బియ్యం, ఇప్పుడేమో 20% తిరుగుతున్నాయి. ఆ 20% ఎందుకు తిరుగుతున్నాయి అంటే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్న రేషన్ కార్డు వాళ్ళు కొంతమంది రేషన్ షాపుకు పోరు. ఆ పోని అవి ఇవి మరి ఎట్లనో చేస్తున్నారు, ఆ గోల్మాల్ చేస్తున్నారు. మరి ఇంత ధాన్యం మరి బహిరంగ మార్కెట్లకు ఎట్లా వచ్చింది? మరి ఉంది కథ, ఉన్నది ఏదో ఉంది కథ, అవుపడతానే ఉందా వీళ్ళకు ఉంటుంది ఇప్పుడు ఇది. మరి ఇప్పుడు అయితే ఇప్పుడు ఎంకరెడ్డి ఇలాగేనా? ఎంకరెడ్డి ఇలాగనే అంటే నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కాబట్టి ఇప్పుడు మిల్లులు అంటే ఎక్కువ దాదాపు ఉన్నది మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో మిల్లులు ఎక్కువ ఉంటాయి. అయితే కలెక్టర్ ఆదేశాలతో క్రిమినల్ కేసులు వాళ్ళ ఆస్తుల జప్తున కూడా సిద్ధమే అయ్యారట. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్ట చేయాలి. ఎందుకంటే రైస్ మిల్లులో వాళ్ళు విపరీతమైన ఆదాయం ఉన్నది ఈ రేషన్ షాపు, ఈ రేషన్ డీలర్ల ద్వారా. ఇంత దొంగ కేంద్రం కొంత ఇస్తుంది, పంట అనేది కేంద్రం కొంత ఇస్తుంది.